జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని అనంతపురం నగర మాజీ మేయర్ వసీం అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంత వెంకట్రామిరెడ్డితో పాటు వైసీపీ నేతలపై జేసీ మాట్లాడిన తీరు మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏళ్ల పైబడిన నువ్వు మాట్లాడే భాషా పద్ధతిని చూసి ప్రజలంతా అసహ్యించుకుంటున్నారన్నారు. అనంత వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులను దూషిస్తూ ఆయన చేసే వ్యాఖ్యలపై మండిపడ్డారు. అనంత వెంకట్రామిరెడ్డి ఏం చేశారో చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. నువ్వు ఇక్కడికొచ్చే ఆందోళన చేస్తామంటే మేము భయపడేకి ఇది తాడిపత్రి కాదన్నారు. అవసరమైతే మేము తాడిపత్రికి వచ్చి కూడా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. మేము బిల్డింగులు వసూళ్లు చేసింది, నేను మేయర్ పదవికి 2 కోట్లు ఇచ్చింది నీకెవరు చెప్పారో ఒక ఆధారమైనా చూపించాలన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసే అలాంటి నాయకుల మాటలు విన్నావంటే కూటమి నాయకుల తరహాలోనే నవ్వుల పాలవుతా ఉన్నారు. మాజీ ఎంపీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన కావచ్చు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారి పైన కావచ్చు, మాజీ ఎంపీ తలారంగయ్య గారి పై కావచ్చు, అదేవిధంగా శైలజానాథ్ గారి పైన కావచ్చు, అదేవిధంగా లీగల్ సెల్ అడ్వకేట్ల పైన కూడా ఆయన ఏ విధంగా వ్యక్తిగత విమర్శలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిన కూడా మీ అందరికీ తెలుస్తున్నా. ఆయన చేసే దూషణలో ఏ విధంగా సభ్య సమాజం అంతా కూడా ఏ విధంగా తల దించుకునే విధంగా దూషణలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేస్తున్నటువంటి రాష్ట్రంలో కావచ్చు, తాడిపత్రిలో కావచ్చు, అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, వారి యొక్క హామీలు నెరవేరకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రశ్నించే హక్కు వీళ్ళపైన ఉంటుంది. సరే, ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పేసి తాడిపత్రికి సంబంధించిన విషయాలు కూడా అక్కడ ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కార్యక్రమాలు జరగకపోవడం, అనేకటువంటివి కూడా అక్కడ జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రశ్నిస్తుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే వ్యక్తిగత విమర్శలు చేస్తున్న విషయం కూడా మనందరూ కూడా చూస్తున్నాం. అంత సీనియర్ నాయకుడు ఆయన, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు. మాలాంటి యువకులకు ఆయన స్ఫూర్తి ఇవ్వగానే ఆయన ప్రెస్ మీట్లు చూసుకుంటే నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు. ఇదేనా ఆయన సంస్కారం అని కూడా ఈ మీడియా ముఖాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం అంటేనే ఎంతోమంది నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇక్కడ అవకాశం కల్పించిన కేంద్రం అనంతపురం జిల్లా. గతంలో అనంతపురం జిల్లా నుంచి ఎంతోమంది ఎంపీలు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు. వారి వారి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసినదే. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారైతే టార్గెట్గా అనంత వెంకటరామరెడ్డి గారిపైనే నువ్వు 4 సార్లు ఎంపీగా ఉన్నావు, ఒకసారి ఎమ్మెల్యేగా చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమం చేసినావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పేసి పదే ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ చెప్పినా కూడా ఇదే రీలే ఆయన ఒరే ఇరే అనుకుంటా మాట్లాడుతున్న విషయం కూడా మనం ఇప్పటి నుంచి కాదు, దాదాపుగా గతంలో నుంచి కూడా చూసుకుంటూనే వస్తున్నాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన ఒకటే మున్సిపల్ చైర్మన్ అయినారు, ఆయన ఒకటే ఎమ్మెల్యే అయినారు, ఆయన ఒకటే తాడిపత్రికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు పదే చెప్తుంటారు. అయ్యా, నేను చాలా చిన్నోడు మీకన్నా ప్రభాకర్ రెడ్డి అన్న గారు. అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా, వారు కావచ్చు, వాళ్ళ తండ్రి గారు కావచ్చు, దాదాపుగా 50-60 ఏళ్ళ సంవత్సరాలుగా రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అది. ప్రజలు వారికి ఏ విధంగా ఆదరిస్తున్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూస్ కంటెస్ట్ చేసుకుంటా గెలుపు ఓటమి సహజమే, గెలుచుకుంటూ వస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. దాదాపుగా ఆయన 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, వాళ్ళ తండ్రి గారు 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా
ఆయన ఏ విధంగా ప్రజలతో అందుబాటులో ఉంటారు, ఆయన ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఆయన ఏ విధంగా ప్రజలతో వివరిస్తున్నారనే తీరుపైన ప్రజలందరూ కూడా ఆయనకి ఏ విధంగా ఆదరిస్తూ వస్తున్న విషయం కూడా ప్రజలందరికీ తెలిసిన విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేశారు ఆయన. ఈరోజు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూసుకుంటే టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ చూసుకుంటే చాలు, కేవలం 18 నెలల కాలంలో పూర్తి చేసింది ఆయన కాదా అని నేను అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా? 300 కోట్ల రూపాయలతో పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్డు వరకు 4 వరుసలు లేని వేపించిన విషయం మీకు తెలియదా? ఇది అభివృద్ధి కాదా? ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, గుర్తి రోడ్ కావచ్చు, చిన్న చిన్న స్లమ్స్ని డెవలప్ చేసిన విషయం కావచ్చు, స్పెషల్ గ్రాంట్స్ 25 కోట్ల రూపాయలు తీసుకున్న విషయం కావచ్చు, 6 అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకున్న విషయం కావచ్చు, సిడి హాస్పిటల్ని డెవలప్ చేసిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అనేకమంది అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంద్రీ నివాస్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ రఘువీరెడ్డి కావచ్చు, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆయన కృషి ఎంత ఉంది దీంట్లో. అదేవిధంగా అనంతపురం నగరానికి నీటి సమస్య వస్తుంది రాబోయే రోజుల్లో. ఆ నీటి సమస్యలు ఉండకూడదని చెప్పేసి దాదాపుగా 30 ఏళ్ళ వరకు ఆ సమస్య లేకుండా పిఏబిఆర్ నుంచి అనంతపురం నగరానికి పైప్ లైన్ తీసుకొని వచ్చే విషయంలో ఏ విధంగా పాత్ర పోషించినారో అనంత వెంకటరామరెడ్డి గారు మీకు తెలుదా, ప్రభాకర్ రెడ్డి గారిని కూడా నేను తెలియజేస్తున్నాను. అనేకమంది కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రైల్వేకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా విమెన్స్ హాస్టల్ తీసుకురావడం కావండి, అనేక వంటివి ఇలా చెప్పుకుంటూ పోతే మేము కూడా ఒక లిస్టు తయారు చేసి పంపిస్తామని కూడా ప్రభాకర్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను. మీ తాడిపత్రిలో రాజకీయాలు వేరే ఉంటాయి, అనంతపురంలో రాజకీయాలు చాలా వేరే ఉంటాయి ప్రభాకర్ రెడ్డి అన్న. అక్కడ మీరు చెప్పినట్లు మీ అనుచరులు వింటారు, మీ కార్యకర్తలు వింటారు, కానీ ఇప్పుడు ఇక్కడంతా కూడా ఎవరు వినే పరిస్థితులు లేరు. మీరు బెదిరిస్తే భయపడిస్తే ఇక్కడ ఎవరు బెదురుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము. ఇక్కడ మీరేమంటారు, మళ్ళీ మంగళవారం నాడు అనంతపురానికి వచ్చేసి నేను ఇక్కడ ధర్నా చేస్తా అది చెప్తున్నారు. మీరు చెప్తే మేము భయపడతామా ఏమన్నా చెప్పండి. వచ్చి చేసినా మాకేం ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు ఇలా ఒరే ఇరే అనుకుంటా ఒరే నా కొడుక అంటారు. అదేవిధంగా మా మామ అనంత వెంకటరామరెడ్డి గారి వాళ్ళ నాన్నగారు మంచోడు అంటారు. మళ్ళీ అనంత వెంకటరామరెడ్డి గారి తల్లికి మీ అమ్మ అని చెప్పి దూషిస్తారు. అసలు ప్రజలు మీరు ప్రెస్ మీట్ పెడితే ఎంతమంది చూస్తారు, ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం కూడా లేకుండా మాట్లాడతారు. మీరు పెద్దవారు, మీరు అలా మాట్లాడితే ఎలా ప్రజాస్వామ్యంలో ఉన్నాం మేము, ఏ విధంగా తీసుకుంటారు ప్రజలు అనేది కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నాకు 42 సంవత్సరాలు, మీకు దాదాపుకు 75 సంవత్సరాలు ఉంటాయి. మేము కూడా ఇక్కడ కూర్చుండే వాళ్ళు ఆ మాట మాట్లాడితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరేదో ఇలా మాట్లాడితే గొప్పగా అని మీరు అనుకుంటున్నారేమో మాకైతే తెలీదు. మీరు పెట్టే ప్రెస్ మీట్లు, మీరు మాట్లాడే వీడియోలు ప్రజలందరూ కూడా విని ఏమని అనుకుంటున్నారో మీరే తెలుసుకుంటే బాగుంటుంది. ఒకసారి అలాంటి భాష మీ తాడిపత్రిలో నడుస్తుందేమో కానీ ఇక్కడైతే కూడా అలాంటివి చల్లవని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నాయకుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముస్లిం మైనార్టీకి మేయర్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నాకు అవకాశం రావడం జరిగింది. మాది కూడా రాజకీయ కుటుంబం ఉన్న నేపథ్యమే. మా తాతగారు అప్పుడు టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా చేశారు, టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా చేసినారు. మా చిన్నాయన కూడా టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా చేశారు. మా తాత అప్పుడు అరవింద్ నగర్కి కౌన్సిలర్గా కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చెప్పడం జరిగింది నేనేదో 2-3 కోట్లు ఇచ్చేసి మేయర్గా అయినా అని చెప్పి చెప్పడం జరిగింది. మీరేమైనా చూసినారా? మీకు ఎవరైతే ఇలా మాట్లాడమని చెప్తున్నారే అతను ఏమైనా చూసినాడా?
ఎవరో మీకు గాలి మాటలు చెప్తా అంటే మీరు వారి మాటలు నమ్మి ఇక్కడ మాట్లాడడం కూడా సరికాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదో ఒక ముస్లిం మైనార్టీకి ఇచ్చినారు, మీరు ఇలా నిందలేస్తగిన ఏ విధంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక్కొక్క బిల్డింగ్కి 4-5 లక్షల రూపాయలు వసూలు చేసినామని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూసినారా? మీకు ఎవరైతే చెప్పినారో అతను ఏమైనా ఇక్కడ వసూలు చేసినాడేమో మాకైతే తెలియదు. మీ తాడిపత్రిలో ఇలాంటి వసూలు చేసే సంస్కృతి ఉందేమో కూడా నాకు తెలియదు. ఏమైనా మాట్లాడేటప్పుడు మీరు ఒక వ్యక్తి కావచ్చు, మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారి గురించి కావచ్చు, విచారించుకోండి. మీరు మీ తాడిపత్రిలో ఈ సంస్కృతి ఉందేమో కానీ మా అనంతపురం నగరంలో ఇలా బిల్డింగ్లకు వసూలు చేసే కావచ్చు, నేను కావచ్చు, మా నాయకుడు కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు, మా పార్టీ ఎప్పుడైనా ఇక్కడ ఇట్లా వసూలు చేసినామని చెప్పి మీరు నిరూపించండి, మేము కూడా మాట్లాడతాం. మీరు ఊరికే ఆధారాలు లేకుండా మాట్లాడడం ఇది కూడా సమంజసం కాదని చెప్పేసి కూడా నేను ప్రభాకర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది ఉన్నారు, మీకు తెలుసు, ఈ మాటలని చెప్తున్నారు కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి గొడుగు పడుతున్న విషయం కూడా మీకు తెలుసు. ఆయన గురించి మీకు కూడా తెలుసు, ఆయన ఎలాంటి వాడు అనేది కూడా. ఏదో మీ దగ్గర ఉండి మీకోసం మీ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పేసి లేనిపోని అన్ని మాటలు మాట్లాడి ఆయన చెప్తుంటారు. అవన్నీ కూడా మీరు గమనించాలని కూడా తెలియజేస్తున్నాను. అదే అతనే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా అనేక సలహాలు ఇచ్చినాడు. అతను చెప్పినట్లు కూడా వాళ్ళు ఆయన మాటలు నమ్మి ముందుకు పోయినారు. కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ఇవన్నీ గాలి మాటలు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తెలుసుకున్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి. అదేవిధంగా మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఆయన ఏం ఆదేశిస్తే అనంతపురం నగరమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో ఆయన ఏం ఆదేశిస్తే పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, అనేకవంటివండి ఆయన ఒకసారి ఆదేశిస్తే మేము ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న వైఫల్యాన్ని మేము ఎత్తి చూపిస్తూ ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల పక్షాన మేము పోరాటం చేయడానికి కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. అలా అని చెప్పేసి 175 నియోజకవర్గాల అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేవలం తాడిపత్రిలో జరగకపోవడం వల్ల జిల్లా అధ్యక్షుడు అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి పైన ప్రెషర్ ఉంటుంది. ఆయన ఖచ్చితంగా అక్కడ ప్రోగ్రాం చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆయనకి పెద్దారెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి అతను కూడా గతంలో ప్రజలు తాడిపత్రిలో ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన కూడా ఇప్పుడు ఆయన మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దారెడ్డి గారికి అక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. సరే, ఇన్ఛార్జ్గా ఇచ్చిన పెద్దారెడ్డి గారికి మీరందరూ సపోర్ట్ చేయకూడదు, మీరందరూ పక్కన కూర్చోకూడదు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మీరేమైనా రాజు కాలంలో ఉన్నట్లు ఏదో వివరిస్తున్న తీరు మాకైతే అర్థం కాని పరిస్థితి. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పోరాటం కోసం ఎక్కడి వరకైనా వెళ్తాం. మా పార్టీ నాయకులతో అందరూ కలిసి ప్రెస్ మీట్లు పెడతాం. మీ తాడిపత్రిలో కూడా మేము కార్యక్రమాలు చేస్తాము. అనంత వెంకటరామరెడ్డి గారు ఖచ్చితంగా తాడిపత్రిలో ఏ చర్యలు తీసుకోవాలో కూడా మా పార్టీ వైపు మేము అన్ని చేసుకుంటా ముందు పోతుండగా మీ అందరూ తెలుస్తున్నారు. మీరు ప్రతిసారి బెదిరిస్తే మేమేం బెదిరిపోయడానికి మేము ఇక్కడెవరేం తప్పు చేయలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము మాట్లాడుతున్నాం. మీరు మాట తీరు రాబోయే రోజుల్లో మీరు ఇప్పటికైనా మీ మాట తీరు మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంలో మీరు రాజకీయంగా మాట్లాడిన తప్ప ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఏ విధంగా అనుకుంటారో ఒకసారి మీరు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు మారాలని తెలియజేసుకున్నాను.